నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా, దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం నల్గొండ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నల్గొండ జిల్లా నగరమల్లి చిరుమర్తి లింగపై అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నగరికల్ ఎంపీ జన్మదిన వేడుకలో కన్నీటి పర్యంతమయ్యారు శ్రీదేవి. ఈ శాఖలో తప్పకుండా బుద్ధి చెప్తామంటే అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ సంబంధించి చెప్తున్నటువంటి కనిపిస్తుంది. నియోజకవర్గంలో ఇప్పటికే ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్సెస్ వేముల వీరేశం మధ్య వర్గ పోరు నెలకొన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా అక్కడ అలాగే కనిపిస్తున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. రాజశేఖర్, ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోజు రోజుకు అధికార పార్టీ ఎమ్మెల్యేల పైన అసంతృప్తి అంటుకుంటుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల కల్పించుకొని వారి పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఏదైతే వారు గెలుపునకు మేము కృషి చేశామో, గెలిచిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం లేదని అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. దేవరకొండ ఎమ్మెల్యే పైన గత 2 రోజుల క్రితమే అక్కడ అసంతృప్తి నేతలు అక్కడ సమావేశమే ఎమ్మెల్యేపై బహిరంగంగా విమర్శలు చేసిన నేపథ్యంలో మరోమారు నగరకెల్ ఎమ్మెల్యే ఏదైతే చిరుమర్తి లింగయ్య ఉన్నాడో అతని పైన నగరకెల్కి చెందినటువంటి ఎంపీపీ శ్రీదేవి బచ్చుపల్లి గంగాధర్ రావు జన్మదిన వేడుకల సందర్భంగా బహిరంగ సభ పైన ఎంపీపీ తీవ్రంగా విమర్శించడంతో పాటు ఆమె కన్నీళ్ల పర్వంతమైన సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీ నుండి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేమంతా కలిసి పనిచేశామని, మా సొంత డబ్బులతో ఎమ్మెల్యేగా అతనికి గ్రామాల్లో చందాలేసి గెలిపించినామని, ఆ గెలిపించిన తర్వాత మమ్మల్ని పట్టించుకున్న పాపన పోలేదని తీవ్ర విమర్శలు చేయడంతో పాటు రానున్న ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్యకు తగిన బుద్ధి చెప్తామంటూ సభా వేదిక పైన చెప్పడంతో ఒకసారిగా అసంతృప్తి శైలు అయితే బగ్గుమంటున్నాయి. అది కూడా ఏదైతే ఎంపీపీ తన బర్త్డే జన్మదిన వేడుకలు నగరకల్ పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో శాసన మండలి వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి నేటి విద్యాసాగర్ కూడా స్టేజ్ పైన ఉన్నాడు. అతనితో పాటు మండలానికి చెందిన, నియోజకవర్గానికి చెందిన అసంతృప్తి నేతలందరూ కూడా యొక్క బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు. నేటి విద్యాసాగర్ సాక్షిగానే ఎంపీపీ శ్రీదేవి కావచ్చు, ఆమె భర్త గంగాధర్ ఇద్దరు కూడా బహిరంగంగానే విమర్శించారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగ పైన ఎదురుదాడి చేశారు. అంతేవిధంగా చిరుమర్తి లింగయ్య 2018 ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచేందుకు తమ పాత్ర కీలకమని, వేముల వీరేశాన్ని ఎదుర్కొనే సత్తా లేకపోయినప్పటికీ తమ అందరి ప్రోత్సాహంతో అందరం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించిన తర్వాత నియోజకవర్గంతో పాటు తన మండలంలో జరిగే అభివృద్ధి పనులతో పాటు ఎక్కడ కూడా తమకు కనీస మర్యాద ఇవ్వకుండా చిరుమర్తి లింగయ్య ప్రవర్తిస్తున్నాడంటూ కూడా వారు ఆరోపణలు చేశారు. అదే ఇప్పటికే నగరకల్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి కూడా వర్గపోరు నడుస్తుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి చిరుమర్తి లింగయ్య వచ్చాడో అప్పటి నుంచి వేముల వీరేశం వర్సెస్ చిరుమర్తి లింగయ్యగా అక్కడ రాజకీయం మారింది. కొంతమంది చిరుమర్తి లింగయ్య వైపు, మరికొంతమంది వేముల వీరేశం వైపు ఉంటూ గత 4.5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఎవరికి వారే సపరేట్ గా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మరో 2-3 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం ఉంది. మరి పార్టీ అధిష్టానం అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతుందా, లేకపోతే ఇదే విధమైన అసంతృప్తి నియోజకవర్గంలో నెలకొంటుందా అనేది అయితే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. రాజశేఖర్, ఒకటంటే ఒక పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలోకి రావటం అంటే పార్టీ మారడం కారణం అనుకోవచ్చా, లేకపోతే వచ్చిన తర్వాత కూడా సమన్వయం చేసుకోకపోవడం, లేకపోతే నాయకులకి నేతలకు ఇవ్వాల్సినటువంటి సముచిత స్థానం ఇవ్వకపోవడం కారణం అనుకోవచ్చా, లేకపోతే మిగతా విషయాలు ప్రధానంగా చూసుకుంటే రెస్పెక్ట్కి సంబంధించి అంటే సభల్లో కానీ లేకపోతే కొన్ని ప్రోటోకాల్స్ దాంట్లో సరైనటువంటి స్థానం నేతలకు కల్పించకపోవడం అనేది ప్రధాన కారణం అనుకోవచ్చా మనం? రాజశేఖర్, తప్పకుండా ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలతో కాకుండా గత ఎన్నికల్లో గెలిచినట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాదాపుగా 12 మంది దాకా తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అందులో కొంతమంది మంత్రి పదవులు తీసుకోక మరికొంతమంది పార్టీలో కొనసాగుతున్నారు. నగరకల్ నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చిరుమర్తి లింగయ్య అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వేముల వీరేశంపై స్వల్ప మెజార్టీతో గెలిచడం జరిగింది. ఆ తర్వాత అతను బీఆర్ఎస్ కండువా కప్పుకోవడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో వర్గపోరు మొదలైందని చెప్పొచ్చు. ఇటు చిరుమర్తి లింగయ్యతో పాటు కాంగ్రెస్ క్యాడర్ లో ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులు అతనితో పాటు పార్టీలో చేరారు. ఆ తర్వాత తన వెంట వచ్చిన వారికి అతను పదవులు కట్టబెడుతూ నియోజకవర్గంలో ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇక వేముల వీరేశం వర్గాన్ని చిరుమర్తి లింగయ్య వర్గం అనగదొక్కుతూ, అదేవిధంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా వేముల వీరేశానికి సంబంధించిన నాయకులను ఇవ్వకుండా, పదవులు ఇవ్వకుండా
స్వతంత్రంగా వ్యవహరిస్తూ వీరేశానికి ఆ ధీటుగా అతని అనుచర వర్గాన్ని అణగదొక్కే ప్రయత్నం చేశాడు. ఇక వేమల వీరేశం కూడా తాను అంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రైట్. ఒకటి ఇంకోటి తన వెంట ఈసారి ఉన్న ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెప్తామని బీఆర్ఎస్ లో అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏ విధంగా బుద్ధి చెప్పే ప్రయత్నం, అంటే పార్టీలో ఉంటూ ఆయన వెనక్కి తిరుగుతూ ఆయనకి ప్రాధాన్యత ఇవ్వకపోవడమా, లేకపోతే వేరే పార్టీలోకి వెళ్ళడమా, లేకపోతే ఎలా, అంటే ఏ విధమైనటువంటి వ్యూహంతో వెళ్ళే అవకాశం కనిపిస్తా ఉంది? రాజశేఖర్ ఇప్పుడు అయితే జన్మదిన వేడుకలో అక్కడ స్థానిక ఎంపీపీ శ్రీదేవి, బచ్చిపల్లి గంగాధర్, ఆ శ్రీదేవి ఆమె భర్త గంగాధర్ ఇద్దరు కలిసి కూడా బహిరంగంగానే విమర్శలు చేశారు. మేము అతని గెలుపు కోసం విశేషంగా కృషి చేశామని మమ్మల్ని పట్టించుకోవడం లేదని రానున్న ఎన్నికల్లో తన బుద్ధి చెప్తా ఉన్నారు. అంటే పార్టీలో ఉండుకుంటూ కూడా ఎలక్షన్ చివరి నాటికి వేరొక పార్టీకి పోటీ చేస్తున్న అభ్యర్థికి వారు మద్దతు తెలిపి ఇతన్ని ఓడగొట్టే ప్రయత్నం జరుగుతుంది. లేనట్లయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో వారు వేరొక పార్టీలోకి చేరి చిరుమతి లింగయ్యను ఓడిస్తామని శపథాలు చేస్తున్నారు. అంటే వారు పార్టీలో ఉంటూ మా పార్టీ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగానూ కూడా ప్రచారం చేయవచ్చు. అదే విధంగా వారు ఈ ఎమ్మెల్యే తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఈ పార్టీకి రాజీనామా చేసి మరొక పార్టీలో చేరినట్టయితే వచ్చే ఎన్నికల్లో అతనికి వ్యతిరేకంగా ప్రచారం చేసి అతను ఓడగొట్టే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఈ పరిణామాలను చూసుకున్నట్టయితే ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారందరినీ మరో 2-3 నెలల్లో భుజగించే ప్రయత్నాలు చేస్తారా, లేకపోతే ఇంకోటి అంటే ఒకవేళ కేసీఆర్ ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి పోరు నేపథ్యంలో టికెట్లు కేటాయింపు దానికి సంబంధించినటువంటి హోంవర్క్ అంతా పూర్తి చేస్తారు, ఎవరెవరికి ఇవ్వాలి అనేది ఆగస్టు నెలలో వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది మరి కొన్ని నెలల నేపథ్యం. అయితే ఒకవేళ ఎమ్మెల్యే చిరుమర్తికి గనక ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అంటే అసంతృప్త నేతలు వారి వెనక్కి ఖచ్చితంగా తిరగాల్సినటువంటి అవసరం, ఎందుకంటే అధిష్టానం నిర్ణయం నేపథ్యంలో ఒకవేళ అలాంటి టైంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది? అయితే ఇప్పటికే ఎవరైతే నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారో ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారనే అంచనాలు సర్వేలో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి చేరాయి. ఈ నెలల చివరి వారంలో కావచ్చు, సెప్టెంబర్ మొదటి వారంలో కావచ్చు, దాదాపు ఒక 60 నుంచి 70 మందికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరొక మారు ఇక్కడ నియోజకవర్గంలోని పరిస్థితులను అంచనా వేసి తిరిగి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చిన చిరుమతి లింగయ్యకి ఇస్తాడా, లేదంటే అంతకుముందు గెలిచినటువంటి వేముల వీరేశానికి టికెట్ ఇచ్చి చిరుమతిని బుద్ధగిస్తాడా అనేది అయితే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఏదేమైనప్పటికీ కూడా నియోజకవర్గంలో ఇప్పటికైతే ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే పోర్ అన్నట్టుగా నియోజకవర్గంలో అయితే కొనసాగుతుంది. కొంతమంది అటువైపు మరికొంతమంది ఇటువైపు అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చి ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే అసంతృప్తిగా ఉన్నారో వీళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం చేశారా, మరోమారు అధిష్టానం వీళ్ళందరినీ పిలిచి ఎమ్మెల్యే ఎవరికైతే టికెట్ ఇస్తామో అతన్ని గెలిపించుకునే ప్రయత్నం చేశారా అనేది మాత్రం చివరి దశలో చేసే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి అసంతృప్తి జ్వాలలు కనిపిస్తూనే ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా. మరి వీరందరినీ ఎలక్షన్ సమీపిస్తున్న కొద్దీ వారు తమ అసంతృప్తిని వెళ్ళవస్తుండగా పార్టీ అధిష్టానం వారిని బుజ్జగించి సమన్వయం చేసి తిరిగి ఎన్నికల్లో ఎలాంటి తావు లేకుండా ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళని గెలుపొందే దిశగా అధిష్టానం హెచ్చరికలు కూడా జారీ చేసే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్లో ఒక రకమైనటువంటి వర్గ విభేదాలు బయటపడుతూ ఉండడం, కోర్టుల తీర్పులు, మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక రకమైనటువంటి విపత్కర పరిస్థితులు అంటే పార్టీకి అయితే మాత్రం దాపరించదు. అదే కేసీఆర్ కూడా దానికి సంబంధించినటువంటి సమాయత్తాలు చేస్తున్నప్పుడు కూడా కొన్ని వర్గ విభేదాలు మాత్రం బయటపడుతున్న పరిస్థితి ఇక్కడ కూడా అదే పరిస్థితి. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇల్లందు బరిలో పంతులమ్మ, ఇల్లందులో అనేక సార్లు గెలుపొందిన గుమ్మడి నరసయ్య వచ్చే ఎన్నికలు గుమ్మడి నరసయ్య కూతురు అనురాధ బరిలో ఉండే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ నుంచి బరిలో ఉంటారంటున్న బీఆర్ఎస్ వర్గాలు ప్రస్తుత ఎమ్మెల్యే హరిప్రియకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం తక్కువని కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్తకు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్ చేయండి, చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే అంటే గత 2 ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ కి అయితే ఇల్లందు నియోజకవర్గం నుంచి చుక్కెదురైందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగినటువంటి మొదటి ఎన్నికల్లో ఇల్లందు నుంచి ఇల్లందు నుంచి హస్తం పార్టీపై అయితే కోరం కనకయ్య గెలుపొందినట్టుగా కూడా చూడొచ్చు. అనంతరం జరిగినటువంటి ఎన్నికలలో కోరం కనకయ్య అంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తు అంటే కారు గుర్తుపై పోటీ చేసినా కూడా అప్పటి అభ్యర్థి తన సమీప అభ్యర్థి అయినటువంటి అంటే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఇల్లందు ప్రస్తుత ఎమ్మెల్యే హరిప్రియపై అయితే బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయినట్లుగా కూడా చూడొచ్చు. అయితే తదనంతరం జరిగినటువంటి సమీకరణాల నేపథ్యంలో ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి హరిప్రియ అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా ఏ ఒక్క ఎన్నికలలో కూడా అంటే ఈ అసెంబ్లీ ఎన్నికలలో 2 ఎన్నికలలో కూడా ఇల్లందు నియోజకవర్గం నుంచి గెలుపొందలేదని కూడా చెప్పొచ్చు. ఈసారి ఎలాగైనా కూడా ఇల్లందు నియోజకవర్గ అధికార అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నం అయితే అధిష్టానం చేస్తుందని కూడా సమాచారం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే 1952 ఏర్పడినటువంటి ఇల్లందు నియోజకవర్గంలో ఇప్పటి వరకు అయితే 8 సార్లు వామపక్ష పార్టీలు గెలుపొందగా 5 సార్లు కాంగ్రెస్ పార్టీ, ఒకసారి టీడీపీ అయితే గెలుపొందినట్లుగా కూడా చరిత్ర కూడా ఉంది. అయితే అంటే న్యూ డెమోక్రసీ అంటే వామపక్షాలకు పుట్టినీళ్ళు అయినటువంటి ఇల్లందు నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ సరి ఖాతా తెరవడానికి ప్రయత్నించేందుకు అంటే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గుమ్మడి నరసయ్య కూతురు అయినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి అనురాధాని ఈసారి ఇల్లందు నియోజకవర్గం నుంచి పోటీ చేపించాలని అయితే అధిష్టానం అయితే అంటే నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అంటే లోకల్ లీడర్లు కావచ్చు, లేకపోతే నాయకత్వం వీరందరూ కూడా అనురాధాని ఎలా అయినా కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేపించాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు, దీనికి అధిష్టానం కూడా సుముఖంగా ఉన్నట్లుగా కూడా వార్తలు అయితే చెక్కలు కొడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే గత కొద్ది రోజుల క్రితం ఏదైతే గుమ్మడి నరసయ్య దీనికి అంగీకరించలేదని న్యూ డెమోక్రసీ పార్టీలోనే ఉంటామని, న్యూ డెమోక్రసీ పార్టీ నుంచి పోటీ చేస్తామని అంటే గుమ్మడి నరసయ్య వెల్లడించినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో అంటే గత 2-3 రోజుల నుంచి వినిపిస్తున్న వార్త ప్రకారం ఈసారి ఎలాగైనా కూడా అనురాధాని అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచే పోటీ చేపించాలని కూడా చూస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే గుమ్మడి నరసయ్యకి ఇల్లందు నియోజకవర్గ ప్రాంతంలో అయితే మంచి పేరు ఉండడము, అదే విధంగా అనురాధ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తుండడం, ఆమెకు ఇల్లందు నియోజకవర్గంపై పట్టు ఉండడం, అదే విధంగా జనాల్లో వీరికైతే ఒక బలంగా ఉన్నట్లుగా కూడా అధిష్టానం అయితే గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరిప్రియకు అంటే కొంచెం గడ్డు కాలమే అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె పనులు చేసినప్పటికీ కూడా ఆయన అంటే షాడో ఎమ్మెల్యేగా ఆమె భర్త పేరు వినిపించడం, అదే విధంగా ఆమె భర్త చేస్తున్నటువంటి పనుల వలన క్యాడర్ అయితే కొంత దూరం అవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో అయితే అంటే ఏదైతే సీఎం కేసీఆర్ హస్తం గుర్తుపై గెలిచినటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా సీట్ ఇస్తారని తెలిపినా కూడా ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకుంటే హస్తం గుర్తుపై గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకైతే అంటే సీట్ రావడం గగనంగా కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. దాంట్లో ఇల్లందు నియోజకవర్గం కూడా ఒకటిగా అయితే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ అయితే అంటే ప్రత్యామ్నాయం చూస్తున్న నేపథ్యంలో అనురాధ ఏదైతే గుమ్మడి నరసయ్య కూతురు ఉన్నారో అనురాధ అయితే ఖచ్చితంగా అంటే ఈ యొక్క ఇల్లందు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే అధికార బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముందంజలో ఉన్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ అయితే వచ్చే ఎన్నికలలో అనురాధాన్ని నిలబెడితే గెలిచే అవకాశాలు ఉన్నట్లయితే అధిష్టానం భావిస్తున్నట్లుగా కూడా చెప్పొచ్చు రాజశేఖర్. రైట్ నవీన్, అంటే ఎంతో రాజకీయ నేపథ్యంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కు ఉన్నటువంటి గుమ్మడి నరసయ్య లాంటి వ్యక్తి కుమార్తె అయినటువంటి అనురాధను అంటే బరిలో దింపడం అనేది బీఆర్ఎస్ వ్యూహం అయినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి పరిశీలన నేపథ్యంలో వారిని సంప్రదించడం కానీ, గుమ్మడి నరసయ్యకి సంబంధించి కానీ, అనురాధకి సంబంధించిన కానీ బీఆర్ఎస్ నేతలు ఎవరైనా సంప్రదించినట్టు తెలుస్తా ఉందా? అంటే వారి సమాధానం చెప్పడం కానీ, ఎందుకంటే మరికొన్ని నెలల్లో మాత్రమే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఒకవేళ టికెట్ కేటాయింపు కనుక ఉంచితే ఖచ్చితంగా వాటి సంప్రదించే పనులు కూడా ఉంటాయి. ఆ నేపథ్యంలో ఎక్కడైనా సంప్రదించినటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఖచ్చితంగా అంటే వీళ్ళు ఇప్పుడు అంటే మనకున్న సమాచారం మేరకు ఎవరైతే అంటే ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది బీఆర్ఎస్ నేతలు అయితే అనురాధాన్ని సంప్రదించినట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా అధిష్టానం నుంచి కూడా కొంతమంది నేతలు వీరు గుమ్మడి నరసయ్యని సంప్రదించినట్లుగా, అదే విధంగా అనురాధతో టచ్ లో ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. కానీ ఏదైతే ఇప్పుడు వీరు చూసుకునేది ఏంటంటే ఇప్పుడు అంటే గుమ్మడి నరసయ్య పేరు కావచ్చు, అదే విధంగా న్యూ డెమోక్రసీ పార్టీకి సంబంధించి ఇల్లందులో పట్టు ఉన్న నేపథ్యంలో దాని నుంచి ఒకవేళ క్యాండిడేట్ వస్తే మాత్రం అధికార బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు మనకు తెలుస్తున్న సమాచారం మేరకు అంటే గుమ్మడి అనురాధకు మాత్రం టికెట్ ఇస్తే అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికి 3 సార్లు సర్వే చేపించినట్లుగా కూడా మనకు సమాచారం. అంటే ఈ సర్వేల ఆధారంగానే ఇటు అధిష్టానం అయితే గుమ్మడి నరసయ్య కూతురు అనురాధకు అయితే టికెట్ ఆఫర్ చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే వీటికి సంబంధించిన చర్చలు అయితే నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు గుమ్మడి నరసయ్యతో కావచ్చు, లేదంటే అనురాధతో కావచ్చు, ఇప్పటికే పలు దఫాలుగా అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే అంటే చర్చలు జరిపినట్టు, దీనికి వారు సుముఖంగా అంటే అనురాధ సుముఖంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. గుమ్మడి నరసయ్య కూడా సుముఖంగా తెలిపారా లేదా అనేది అయితే తెలపాల్సిన అవసరం కూడా ఉంది. అంటే గుమ్మడి నరసయ్య ఏంటంటే 5 సార్లు న్యూ డెమోక్రసీ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పటికీ కూడా ఆయన అంటే సైకిల్ మీదనే తిరుగుతారు అనే ఒక అంటే పేరున్నటువంటి గుమ్మడి నరసయ్య కూతురుగా అనురాధ అయితే ఈసారి వచ్చే ఎన్నికలలో అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తుందని ఇటు బీఆర్ఎస్ వర్గాలు అయితే చెబుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు అధిష్టానం కూడా ఇల్లందు నియోజకవర్గం ఒకటే అని కాదు, అనేక నియోజకవర్గాల్లో సర్వే చేపించి సర్వే ఆధారంగానే టికెట్లు ఇస్తారని కూడా తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది రాజశేఖర్.
ఒకటి నవీన్, అంటే బీఆర్ఎస్ ప్లాన్ అనేది ఏదైతే ఉందో, అనురాధని ఎన్నికల బరిలో దింపడం అనేది, అంటే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ అయి ఆమె ఒప్పుకొని దిగితే కనుక గెలిచే పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే వామపక్షాలకు కానీ టీడీపీకి కానీ కాంగ్రెస్ కానీ ప్రధానంగా ఉన్నటువంటి బలం ప్రధానంగా వామపక్షంకు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం అనేది బీఆర్ఎస్ పార్టీపై కొంతవరకు ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఒకవేళ వ్యక్తిగతంగా ఆమెకు ఉన్నటువంటి సానుభూతి బీఆర్ఎస్ పార్టీ కలిసి వచ్చే అంశం అయినప్పటికీ కూడా ఓటర్లు కొంతమంది, ఎందుకంటే అనురాధ విషయంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన నేపథ్యంలో పార్టీ మార్పు కూడా కొంతవరకు కారణం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఈ అన్ని నేపథ్యంలో గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకోవచ్చు మనం? అంటే ఇప్పుడు ఇల్లందు నియోజకవర్గానికి తీసుకుంటే ఇప్పటి వరకు కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ అయితే అంటే 2 సార్లు కూడా పోటీ చేసినట్లుగా కూడా చూడవచ్చు. పోయినసారి ఎన్నికలలో పోటీ చేసినటువంటి కోరం కనకయ్య అనంతరం, అంటే కోరం కనకయ్య మీదపై గెలిచినటువంటి హరిప్రియ అనంతరం బీఆర్ఎస్ తీర్థం అంటే ఇల్లందు నియోజకవర్గం ఎప్పుడు ఎవరు గెలిచినా కూడా అంటే వేరే పార్టీ నుంచి గెలవడం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు కోరం కనకయ్య అంటే అంతకుముందు గెలిచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా ఈసారి ఎమ్మెల్యే హరిప్రియ కాంగ్రెస్ పార్టీపై, అంటే అక్కడ కాంగ్రెస్ కి అయితే అంటే అనూహ్యంగా ఓట్ బ్యాంక్ అనేది పెరిగినట్లుగా కూడా మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈసారి మళ్ళీ అంటే పోయినసారి కోరం కనకయ్య అంతకు ముందు సారి హస్తం గుర్తుపై పోటీ చేసి ఈ యొక్క బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో ఈసారి మరలా కోరం కనకయ్యకి అయితే సీట్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే కోరం కనకయ్యకి అంటే పోటీ అంటే పోటీ ఇవ్వాలనుకుంటున్నటువంటి బీఆర్ఎస్ అయితే అనురాధాని ఈ విధంగా ఏదైతే వామపక్ష పార్టీలలో మంచి పేరున్నటువంటి గుమ్మడి నరసయ్య కూతురు అనురాధాని పోటీలో నిలపడానికి అయితే వీరందరూ కూడా సన్నద్ధం అవుతున్నట్టుగా కూడా చూడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు హరిప్రియాని చూసుకుంటే హరిప్రియాకి ఇటు కోరం కనుక ఇద్దరి మధ్యలో కూడా అంటే పోయిన నెలలో తగ్గపరి జరిగిందని కూడా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే హరిప్రియాకి ప్రత్యర్థిగా అయితే అంటే బీఆర్ఎస్ పార్టీ కోరం కనకయ్యకి ప్రత్యర్థిగా అయితే గుమ్మడి అనురాధ అయితే కరెక్ట్ అభ్యర్థి అని ఇటు అధిష్టానం భావిస్తున్నట్టుగా ఉంది. అయితే ఇప్పటి వరకు ఇల్లందు నియోజకవర్గంలో చూసుకుంటే 8 సార్లు వామపక్ష పార్టీలు, 5 సార్లు కాంగ్రెస్ పార్టీ, ఒకసారి టీడీపీ పార్టీ గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ అయితే అనూహ్యంగా గత 2 ఎన్నికల నుంచి పుంజుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకే ఒకవేళ అవకాశం ఇచ్చినా కూడా ఈ యొక్క ఓటర్లు కాంగ్రెస్ పార్టీకే ఇస్తారని కూడా తెలుస్తున్నది. ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వడానికి అనురాధ అయితేనే కరెక్ట్ అన్న వారి ఉద్దేశంగా కూడా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్తాం. అక్కడ మన ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ముథోల్లో అధికార పార్టీలో పెరుగుతున్నటువంటి అసంతృప్త నేతలు ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని చుట్టుముడుతున్నటువంటి అసంతృప్తి అధిష్టానం పెద్దలకు ఇదివరకే ఫిర్యాదు చేసిన పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీలు ఇక తాజాగా తెరపైకి అసమ్మతి నాయకుడు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధిష్టానం మౌనంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎమ్మెల్యే వర్సెస్ అసమ్మతిగా 2 వర్గాలుగా విడిపోతున్నటువంటి గ్రూపులుగా విన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అధిష్టానం మౌనం అనేది పార్టీ అంటే అభ్యర్థిని మారుస్తున్నారు, కొత్త ముఖానికి అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ముదోల్ నియోజకవర్గంలో రాజకీయం అధికార పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వరుసగా 2వ మారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి విఠల్ రెడ్డి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంది ఇటు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అటు తర్వాత 2018లో ఈయన టిఆర్ఎస్ టికెట్ పైన పోటీ చేసి గెలుపొంది ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి విఠల్ రెడ్డికి సొంత పార్టీలోనే రోజు రోజుకు అసమ్మతి చాలా తీవ్రంగా పెరుగుతున్నట్లుగా అయితే మనకు తెలుస్తోంది. ఇది వరకే కొంతమంది నియోజకవర్గానికి చెందినటువంటి నియోజకవర్గ స్థాయి నాయకుల్లో ప్రధానంగా పేర్కొనబడేటటువంటి నర్సాగౌడ్ ఈయన ముదోల్ కు సంబంధించినటువంటి మాజీ జడ్పీటీసీ, ఈయనతో పాటుగా బాసరకు సంబంధించినటువంటి బాసర మండలానికి సంబంధించినటువంటి పలువురు ప్రజాప్రతినిధులు, అలాగే నియోజకవర్గంలోని మరికొంతమంది ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి కూడా ఇటీవలే కొద్ది రోజుల క్రితమే అధిష్టానానికి సన్నిహితంగా ఉండేటటువంటి పలువురు ప్రముఖులను కలిసి ఎమ్మెల్యే పైన అసంతృప్తికి సంబంధించినటువంటి గళం విప్పినటువంటి పరిస్థితి. అందులో నుండి ముదోల్ మాజీ జడ్పీటీసీ నర్సాగౌడ్ తో పాటుగా బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండేటటువంటి 10 మంది ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా కూడా చేయడం జరిగింది. దీనిపైన నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా బీఆర్ఎస్ కు సంబంధించి నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం. అయితే తాజాగా చూసినట్లయితే జీవి రమణారావు అనేటటువంటి నాయకుడు, ఈయన డిఆర్డిఏకు సంబంధించినటువంటి సభ్యుడు, అలాగే మాజీ ఎంపీపీ భర్త కూడా, కుంటాల మండలానికి సంబంధించినటువంటి మాజీ జడ్పీపీ ఎంపీపీ భర్త ఈయన. అయితే ఈయన తాజాగా ఈ రోజు కుంటాల మండల కేంద్రంలో ఏకంగా పత్రికా సమావేశాన్ని, మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విఠల్ రెడ్డి పైన తన అసమ్మతి గళాన్ని వినిపించినటువంటి సందర్భం. అయితే
ఈయన చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే మాత్రం తాను ఇటీవలే పార్టీ పెద్దలను కలిశానని చెప్పి అలాగే పార్టీకి విధేయుడిగా ఉండటమే తమ లక్ష్యమని పేర్కొంటూనే ఈ మారు తను కూడా టికెట్ కు సంబంధించినటువంటి రేసులో ఉండబోతున్నట్టుగా ప్రకటించడము అనేటటువంటిది కొంత ఆసక్తికరంగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు మార్చినటువంటి నేపథ్యం. అంటే ఇదివరకే ఒకవైపు వేణుగోపాలాచారి నియోజకవర్గంలో విస్తృతంగా వరుస పర్యటనలు చేస్తుండటము, అలాగే ఈ విషయం పైన ఆ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టాన పెద్దలు కూడా మౌనం వహించడము అనేటటువంటిది ఒక కొత్త చర్చకు దారితీసినటువంటి నేపథ్యంలో తాజాగా మళ్ళీ జీవి రమణారావు కూడా పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అందులో తాను టికెట్ కొరకు ప్రయత్నిస్తున్నానని చెప్పి అధిష్టానం పెద్దల్ని కూడా కలుసుకోవడం జరిగిందని చెప్పి పేర్కొనడం అనేటటువంటిది అక్కడ ముదోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికార పార్టీలో అసమ్మతికి సంబంధించినటువంటి పొగనే కాదు, ఏకంగా నిప్పుని బయట పెట్టినట్లుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అంటే దీన్ని రెండు కోణాల్లో చూసేటటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. ఒకవైపు వేణుగోపాలాచారి ఎవరైతే ఒకానొక సందర్భంలో గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయాలను శాసించినటువంటి మాజీ రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వేణుగోపాలాచారి ఈ విఠల్ రెడ్డికి సంబంధించినటువంటి అసమ్మతివాదులందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి అంటే తన వద్దకు చేర్చుకున్నారు అనేటటువంటి అనుమానాలతో పాటుగా వేణుగోపాలాచారికి ఈ మారు రూట్ క్లియర్ చేయడానికే అధిష్టానం ఈ విషయంలో అసమ్మతి గళాల విషయంలో మౌనం దాలుస్తోందా అనేటటువంటి అనుమానాలను బలపరుస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఈ కోణంలో చూసినట్లయితే ఇప్పుడు జీవి రమణారావు పేర్కొన్నట్లుగా తాను పార్టీకే విధేయుడినని చెప్పి టికెట్ కోసం మాత్రం తన హక్కుగా ప్రయత్నిస్తానని చెప్పి పేర్కొంటున్నటువంటి పరిస్థితులు, అలాగే వేణుగోపాలాచారికి సంబంధించినటువంటి వరుస పర్యటనలు ఈ రెండు చూసినట్లయితే మాత్రం ఈ మారు అంటే ఈ వచ్చే ఎన్నికల్లో ముదోల్ కు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేను రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిత్వం నుండి తప్పించేటటువంటి యోచనలో భాగమా, లేకపోతే దాని కొరకే ఈ విధంగా జరుగుతుందా అనేటటువంటి ఒక ప్రశ్న తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యం. అంటే ఎప్పుడు కూడా జిల్లా రాజకీయాల్లో కూడా విఠల్ రెడ్డి క్రియాశీలకంగా ఉండరు అనేటటువంటి ఒక ముద్ర ఉంది ఆయన. కేవలం కాంగ్రెస్ పార్టీలో 5 మార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది సీనియర్ లీడర్ గా ఉన్నటువంటి దివంగత నేత గడ్డెన్న కుమారుడు అనేటటువంటి పేరుతోనే ఆయన రాజకీయాలు నేర్పుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వాటికి సంబంధించి అధిష్టానం పూర్తిగా తమకు పట్టనట్లు వ్యవహరించడం వెనుక గల కారణాలు ఏంటి అనేటటువంటి అభిప్రాయాలు అక్కడ పూర్తిగా స్థానికంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అయితే రాబోయే రోజుల్లో మాత్రం ముదోల్కు సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వర్గ విభేదాలు మరింతగా రచ్చకెక్కేటటువంటి అవకాశాలు ఒకవైపు ఉండగా, రాబోయే రోజుల్లో రాజకీయాలు అధికార పార్టీలో ఏ విధంగా ఉంటాయనేటటువంటి ప్రశ్నలకు కూడా తావిస్తున్నటువంటి నేపథ్యం. రాజశేఖర్ రైట్. ఒకటి జోషి, ప్రధానంగా అంటే ఎక్కడ చూసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి అసంతృప్తులు రావడం అనేది సర్వసాధారణంగా కనిపిస్తున్నటువంటి విషయం. మరికొన్ని నెలల్లో ఎన్నికల నేపథ్యంలో ఈ వరుసగా ప్రతి నియోజకవర్గంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మన ముతోలకు సంబంధించి వస్తే కేవలం ఇక్కడ ఉన్నటువంటి వర్గ విభేదాలుగానే చూడవచ్చా, లేకపోతే అన్ని అంశాలు పరిగణలో తీసుకున్నప్పుడు కావాలనే కేసీఆర్ సర్వే చేసుకున్న తర్వాత ఈ ఎమ్మెల్యేకి ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే ఇలాంటి ఒక మాస్టర్ ప్లాన్తోనో లేకపోతే కావాలనే వర్గ విభేదాలు ఉన్నట్లుగా ఒక రకమైనటువంటి వార్త రావటం, దాని నేపథ్యంలో వారికి టికెట్ కేటాయించుకోవాలనే ఒక వ్యూహంలో భాగంగానే ఇవన్నీ జరుగుతాయని కూడా ఇంకో కోణంలో మనం ఆలోచించే అవకాశం ఏమైనా ఉందంటారు? ఖచ్చితంగా రాజశేఖర్, కేసీఆర్ కు సంబంధించినటువంటి రాజకీయ చాణక్య నీతిలో ఇవన్నీ కూడా భాగంగానే గతానుభవాల దృష్ట్యా భావించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. గతంలో చాలా సందర్భాల్లో కూడా కేసీఆర్ ఏదైతే ఒక మారు ఆలోచిస్తారో దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఎటువంటి అభిప్రాయాలు ఉంటాయనేటటువంటిది తెలుసుకునేటటువంటి క్రమంలో కొద్దిగా లీకులు ఇవ్వడం కావచ్చు, లేదంటే కావాలని అంటే వాంటెడ్లీగా వాటికి సంబంధించినటువంటి కొంత స్థాయి విషయాన్ని బయటకు చేయడము, తద్వారా వచ్చేటటువంటి ఫలితాలను బేరీజు వేసుకున్న తర్వాత తన నిర్ణయానికి సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలు అమలు చేయడమా లేదా అనేటటువంటిది ఆయన ఫైనల్ గా డిసైడ్ చేసుకునేటటువంటి పరిస్థితులు గతం కూడా ఉన్నటువంటి సందర్భం. దాన్ని కనుక మనం ఇక్కడ ఒక మారు పరిగణలోకి తీసుకున్నట్లయితే తాజాగా జరిగినటువంటి యొక్క వరదలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో పంటలకు సంబంధించినటువంటి నష్ట పరిశీలనకు ఎమ్మెల్యే వెళ్లిన సందర్భంలో రైతులందరూ కూడా అక్కడ కొంత వ్యతిరేకత వ్యక్తం చేయడము, అలాగే తమకు రావాల్సినటువంటి ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విషయంలో కొంత ప్రశ్నించడం అనేటటువంటిది జరిగింది. ఏకంగా కొంతమంది రైతులు ఆయన కాళ్ళ మీద కూడా పడి
పడ్డటువంటి సందర్భాలు. అయితే అదే సందర్భంలో వేణుగోపాలాచారి అక్కడ పర్యటించినటువంటి సందర్భాన్ని చూసుకున్నట్లయితే మాత్రం కనీస స్థాయిలో కూడా నిరసనలు వ్యక్తం కాకపోవటము అనేటటువంటిది అక్కడ స్థానికంగా వేణుగోపాలాచారికి ఆయన అనుచరులకు ఉన్నటువంటి ప్రజా బలాన్ని సూచించడము, అలాగే ఎమ్మెల్యే పైన ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా రిఫ్లెక్ట్ చేస్తున్నటువంటి దానిగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. జనగాం జిల్లా పాలకుర్తిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు క్యాంప్ ఆఫీస్ ఎదుట ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ధర్నాకు దిగిన గ్రామ పంచాయతీ ఉద్యోగులు జేఏసీ నేతలు 48 గంటల పాటు వారు ధర్నా చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 400 మందిని అధికారులు ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 200 మందిని అరెస్టు చేశారు. శాంతియుత వాతావరణంలో ధర్నా చేయడానికి పిలుపునిస్తే అరెస్టు చేయడం కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జీతాల కొరకు కడుపు చాలక జీపీ గ్రామ పంచాయతీలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులే కావచ్చు వారికి జీతాలు పెంచమని చెప్పి కూడా ప్రభుత్వాన్ని పలుమార్లు మొరపెట్టుకుంటూ కూడా గత నెల రోజుల పాటు కూడా జీపీ ధర్నాను సార్వత్రిక సమ్మెను కూడా నిర్వహించడం జరుగుతుంది. మొత్తానికైతే ఇవాళ శీతాకాల సమావేశం అసెంబ్లీ సెషన్ సాక్షిగా కూడా ఇవాళ పాలకుర్తి జన్మ జిల్లా పాలకుర్తి మన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్యాంప్ ఆఫీసును ముట్టడించడానికి కూడా ఆ స్థానిక మండల జేఏసీ మాత్రము కార్మిక సంఘాలు జేఏసీ పిలుపు మేరకు కూడా 48 గంటల పాటు ఆ ధర్నా నిర్వహించాలని చెప్పి కూడా పిలుపునిచ్చినప్పటికీ కూడా అక్కడ ఏసీపీ సీతారాం తో పాటు కూడా ఏసీపీ సురేష్ తో పాటు కూడా సిఐ విశ్వేశ్వర్ తో కూడా మొత్తం భారీ బందోబస్తు వివిధ మండలాల నుంచి ఎస్ఐలతో పాటు కూడా 150 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు కూడా ఎక్కడికక్కడికి వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకునే సమాచారం అవుతుంది. మొత్తానికైతే అది ఏమైనప్పటికీ కూడా అక్కడ పాలకుర్తిలో కూడా మొత్తం క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించడానికి కూడా ప్రయత్నించారు. వాళ్ళని మొత్తం పోలీసులను కూడా అదుపులోకి తీసుకొని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది శాంతియుత వాతావరణంలో అరెస్ట్ చేయడం ఇదేంది న్యాయం అని చెప్పి కూడా ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజా శ్రామికులు కావచ్చు, దాన్ని వాళ్ళైతే మొత్తానికైతే విమర్శించే పరిస్థితి అయితే కనపడుతుంది. రానున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ విధంగా జీతాలు పెంచమని చాలని వెట్టి చాకిరి గ్రామ పంచాయతీలో ముళ్ళనక పొదలనక మురికి కాలువలనక ఎవ్వనక మొత్తం తీస్తా ఉంటే కనీసం మమ్మల్ని జీతాలు పెంచమని అడుగుతుంటే పట్టించుకోకుండా కూడా శీతాకాల సమావేశంలో కనీసం జీపీ కార్మికుల పక్షాన కూడా ఎవరు అడిగేటోళ్ళు లేరని చెప్పి కూడా ఇవాళ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్యాంప్ ఆఫీసర్ ముట్టడికి మొత్తము ప్రయత్నించిన వారి పోలీసులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం అక్కడ పాలకుర్తిలో కూడా ఒక హైటెన్షన్ వాడలా పోలీసు గస్తీ తిరుగుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. మొత్తానికైతే అక్కడ ఒక 150 నుంచి 200 మందిని కూడా కార్మికులను పోలీసులు అదుపులో తీసుకుని కూడా ఇప్పుడు స్టేషన్ లో ఉంచినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి వీటి పట్ల మొత్తం ప్రజాస్వామ్య దేశంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాల్సింది ఎవరు అని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది రాజశేఖర్. రైట్. ఇంకోటి ప్రధానంగా స్వామి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కష్టపడి ఉద్యమాలు చేసి సాధించినటువంటి తెలంగాణలో ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉద్యోగులు ప్రధానంగా వారికి రావాల్సిన హక్కులన్నీ వస్తాయనుకున్న నేపథ్యం ఇక్కడ కూడా గ్రామ పంచాయతీ ఉద్యోగులు అంటే ఒక్కొక్క వరుసగా అన్ని ఉద్యోగ శాఖలకు సంబంధించి కూడా వరుసగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై వారి యొక్క డిమాండ్లతో నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఇక్కడ సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్లు ఏంటి, వారు ఎలాంటి డిమాండ్లతో ఈ ధర్నా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే జీపీ కార్యాలయంలో పనిచేస్తున్న మొత్తానికైతే కాంట్రాక్ట్ బేసిక్ లో ప్రాతిపదికన వాళ్ళకు కనీసం 9,500 రూపాయలు మాత్రమే ప్రస్తుతానికి చెల్లిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ మొత్తానికైతే వాటి అంటే కాంట్రాక్ట్ రెగ్యులర్ చేయాలి, జీతాలు పెంచాలని కూడా వాళ్ళ డిమాండ్ తోని కూడా వాళ్ళకు ఉద్యోగ వృత్తి కల్పించాలి, ప్రమాదశాత్తు కూడా బీమా కల్పించాలని చెప్పి కూడా జీపీ అంటే గ్రామ పంచాయతీ కార్మికులు మొత్తం గత నెల రోజుల నుంచి ధర్నాను సార్వత్రిక సమ్మెను మొదలైతే ఇప్పటి వరకు కూడా చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. శీతాకాల సమావేశంలో కనీసం కార్మికుల పక్షాన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, సత్యవతి రాథోడ్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కానీ మా గురించి చెప్తారేమో అని కూడా పోరాటాన్ని ఉధృతం చేసినా కానీ దాన్ని అణచివేయడానికే ప్రయత్నిస్తున్నారని చెప్పి కూడా ఇది బంగారు తెలంగాణ భవిష్యత్తులో నాశనమయ్యే తెలంగాణ అని చెప్పి కూడా కార్మికులైతే అంటున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తాన్ని చూసుకుంటే పోలీసులు బూట్ల చప్పులతోని కూడా పాలకుర్తి పల్లెట కూడా జల్లెడ పట్టినట్టు కూడా కనపడతా ఉంది. అక్కడ మాత్రము అడుగడుగున్న రైట్ స్వామి అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఎవరైతే ఉన్నారో అంటే ఈరోజు 48 గంటల పాటు అంటే ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూ శాంతియుతంగా ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారా? ఆ సమయంలో ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా?
వేసవి కాలం అంటే ఇప్పుడు మన శీతాకాల సమావేశాలు అంటే అసెంబ్లీ సెషన్ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రతినిధులు కానీ ఎవరు కానీ లేకుండా పోయారు. కేవలం ఒక పోలీసు అధికారులు మాత్రమే అక్కడ దర్శనమైన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అధికారులు మాత్రం ఎవరు స్పందించలేదు, కానీ రాజకీయ నాయకులు అంతకంటే స్పందించలేదు. చెప్పుకుందామన్నా కూడా ఇవాళ అంటే సెషన్ లో కూర్చున్న ఎమ్మెల్యే మన మంత్రి దయాకర్ రావు అయితే అటు వెళ్ళడం జరిగింది. ఇక్కడ మాత్రము శాంతియుత వాతావరణానికి అంటే డిమాండ్లతో కూడిన వినతి పత్రము ఇద్దామన్నా కూడా ఎవరు లేకుండా పోయింది. కానీ మొత్తం అయితే వాళ్ళని ముందస్తు అరెస్టు చేశారు, కానీ వాళ్ళు డిమాండ్ పత్రాలు ఇవ్వలేకపోయారు. పోలీస్ స్టేషన్ లో వాళ్ళని అదుపులోకి తీసుకుని ఇంతవరకు కూడా విడుదల చేయని పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇక కార్మిక సంఘాలు భవిష్యత్తులో రేపు ఏం చేయబోతున్నాయి, లేకపోతే కార్మిక సంఘాలే కావచ్చు వివిధ సంఘాలతో కూడా టైఅప్ అయ్యి అంటే జేఏసీగా ఏర్పడి కూడా ఏం భవిష్యత్ కార్యాచరణ ఏం తీసుకోబోతున్నారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి. నెక్స్ట్ మనం వెళ్దాం. మెదకల్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ కూడా వరుస బీఆర్ఎస్ సంబంధించిన నేతల మధ్య వర్గ విభేదాలు ఒకసారి బయటపడుతున్నాయి. సంగారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. చర్చనీయాంశంగా బీఆర్ఎస్ నేత పట్నం మాణిక్రావు తీరు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సదాశివపేట మండలంలో పర్యటించిన పట్నం మాణిక్యం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున సంగారెడ్డి నుంచి పోటీ చేస్తామని వెల్లడించినటువంటి పరిస్థితి. అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నామంటూ కూడా పట్నం మాణిక్యం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టికెట్ ఆశిస్తున్న మరో నేత హెచ్డిసి చైర్మన్ చింతా ప్రభాకర్ కూడా ఉన్నటువంటి ఈ రేసులో ఆయన కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, ఇక్కడ ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్, చెప్పండి. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి మంత్రి హరీష్ రావు త్రిబుల్ షూటర్ గా ఆయనకు పేరున్న నేపథ్యంలో గతంలో ఆయన ప్రభావం జిల్లాలో పెద్ద ఎత్తున ఉండేదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఆయన మాటను జవదాటనటువంటి పరిస్థితి కూడా అప్పటి టిఆర్ఎస్ పార్టీలో ఉందని కూడా మనం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక మనం పరిశీలించినట్లయితే మనము గత 2 రోజుల క్రితం చూసాము. జైరాబాద్ కు చెందినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎంఆర్ఎఫ్ పరిశ్రమకు చెందినటువంటి కార్మిక సంఘం నేత ఉగ్గెల్లి రాములు సస్పెన్షన్, ఆ తర్వాత ఆయన రాములు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి డైరెక్ట్ గా మంత్రి హరీష్ రావు పైన అనేక ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. తాజాగా చూసుకున్నట్లయితే మరో నాయకుడు ధిక్కార స్వరం వినిపిస్తున్నారని చెప్పవచ్చు. సంగారెడ్డి నియోజకవర్గం చెందినటువంటి నేత, ఈయన కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు డిసిసిబి ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి పట్నం మాణిక్యం కూడా గతంలో అయితే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తనకు రాబోయే ఎన్నికల్లో టికెట్ అధిష్టానం ఇస్తే పోటీ చేస్తానని, లేదంటే అధిష్టానం ఏ ఇతర నాయకుడికి ఇచ్చినా కూడా సహకరిస్తానని చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ నిన్న జరిగినటువంటి సమావేశంలో ఆయన పనిగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. రాబోయే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తానే పోటీలో దిగుతున్నా అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరో మాట కూడా ఆయన మాట్లాడడం జరిగింది. తాను టికెట్ కోసం సీఎం మంత్రుల చుట్టూ తిరగడం లేదు, అదేవిధంగా ఓటర్లు సంగారెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు రావాలి, సంగారెడ్డి నుంచి బరిలో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కూడా ఓటర్లు యువత తన వెంట ఉన్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా తాను ప్రణాళిక రూపొందిస్తున్నాను, అదేవిధంగా తన ట్రస్ట్ ద్వారా ప్రతి గ్రామంలో సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా తన ట్రస్ట్ సభ్యులను కూడా కమిటీలను కూడా గ్రామ స్థాయి నుంచి కూడా నిర్మిస్తామని చెప్పి కూడా ఇప్పటికే పట్నం మాణిక్యం ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే సంగారెడ్డి నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి మరో నేత చింతా ప్రభాకర్ పరిస్థితి ఏందనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉందని చెప్పవచ్చు. తాను టికెట్ తెచ్చుకుంటున్నాను, బరిగా ఉంటున్నాను అని చెప్పి కూడా తన క్యాడర్ వద్ద చింతా ప్రభాకర్ చెప్పుకుంటున్నప్పటికీ కూడా పట్నం మాణిక్యం నుంచి ఆయనకు పెద్ద ఎత్తున గట్టి పోటీ టికెట్ కు సంబంధించి వస్తుందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్. సునీల్, ఒకటి ప్రధానంగా సంగారెడ్డికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బలమైనటువంటి నేతగా ఉన్నారు. ఆయన వరుసగా విషయాలు చూస్తున్నటువంటి పరిస్థితి, పట్టున్నటువంటి నేతగా పేరుంది. సో అలాంటి నేతపై పోటీ దింపాలంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఒకవేళ పట్నం మాణిక్యకు సంబంధించి కనుక ఒక టికెట్ వస్తే కనుక పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు. పట్నం మాణిక్యం అయితే ప్రస్తుతమైన నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. తన క్యాడర్ తో సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆయన ట్రస్ట్ ని ఏర్పాటు చేసి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అనాథలో ఉన్నటువంటి పిల్లలను కూడా హక్కున చేర్చుకుంటూ వారందరికీ కూడా గూడు కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చింతా ప్రభాకర్ సంబంధించినటువంటి క్యాడర్ కూడా పెద్ద ఎత్తున పట్నం మాణిక్యంతో టికెట్ వస్తే పట్నం మాణిక్యంతో ప్రయాణం చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు పట్నం మాణిక్యం మాత్రం ఈసారి తప్పనిసరిగా టికెట్ తనకే వస్తుంది, తను అసెంబ్లీలో కాలు పెట్టడం ఖాయమని చెప్పి కూడా ప్రకటించారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో టిఆర్ఎస్ నాయకులు
మంత్రి హరీష్ రావు మాటను జవదాటేవారు కాదు. టికెట్ ఎవరికి వచ్చినా కూడా వారు టికెట్ ఆశించిన వారు టికెట్ రాకపోయినా కూడా పార్టీ ఎవరు నిర్ణయిస్తే వారికి వెన్నుదండుగా ఉండి అభ్యర్థి గెలుపు కృషి చేసేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు జిల్లాలో అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ ఒక మేరకు తగ్గిందా అని చెప్పి కూడా ప్రశ్నలు లేవనెత్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మంత్రి హరీష్ రావు మాట అటు పక్కన ఉంచితే ఎవరికి వారు టికెట్ కోసం పోటీ పడుతున్నారు, బహిరంగంగానే వారు ప్రకటనలు చేస్తున్నారు, తప్పనిసరిగా తామే పోటీలో ఉంటున్నామని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నింటినీ కూడా చూసినట్లయితే సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ తగ్గిందా, లేదంటే మంత్రి హరీష్ రావు మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి కొంతమేరకు ఏమైనా తగ్గిందా అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ లో అయితే వర్పోరు బహిర్గతమైందని చెప్పవచ్చు. నిన్న హుగ్గేలి రాములు ఎపిసోడ్ కానివ్వండి, తాజాగా చూసుకున్నట్లయితే పట్నం మాణిక్యం వర్సెస్ చింతా ప్రభాకర్ వ్యవహారం చూసుకున్నట్లయితే ఇదే తేటతెల్లం అవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అందోల్ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కి కాకుండా చాలా మంది కూడా నాయకులు తమకు టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా బహిరంగంగానే వారు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారు ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడుతూ నియోజకవర్గాల్లో మొత్తం మండలాల వారిగా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది మొత్తం ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మంత్రి హరీష్ రావు మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి కొంతమేర తగ్గిందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూనే నియోజకవర్గం సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు తేటతెల్లమయ్యాయని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైట్. థ్యాంక్స్ బ్రేట్ సునీల్. లక్ష్మణం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో అధికార బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే బిరుదు, అలాగే రాజమ్మలు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్ రాజయ్య భారీ కాన్వాయ్తో హైదరాబాద్ ప్రయాణమైనటువంటి నేతలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరినటువంటి ఈ నేతలుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి వచ్చే ఎన్నికల నేపథ్యంలో. దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. పార్టీకి గట్టి షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి జిల్లాలో ప్రధానంగా ఇక అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న దాతరి మనోహర్ రెడ్డికి ఒక పెద్ద షాక్ అని కూడా చెప్పవచ్చు. అంటే మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమౌళితో పాటు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా ఎల్ రాజయ్య కూడా గతంలోనే ఈ స్థానం నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాసరి మనోహర్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దు అంటూ కూడా మాజీ మున్సిపల్ చైర్మన్ అయితే పలుసార్లు విన్నవించుకున్న పరిస్థితి ఉన్నది. అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేస్తారని కూడా తను ఒక రెబల్ అభ్యర్థిగా చాలా సార్లు విన్నవించుకున్న పరిస్థితి అయితే నెలకొంది. అది ఇదంతా కూడా అధిష్టానం లెక్క చేయట్లేదు, తనను పట్టించుకోవట్లేదు అంటూ కూడా తాను అసహనం వ్యక్తం చేస్తూ నిన్న మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లుతో పాటు ఆయన కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించినారు. అయితే ఈ రోజు తాజాగా ఉమ్మడి పెద్దపల్లి జిల్లా నుండి వీళ్ళంతా కూడా అంటే బిరుదు రాజమల్లు క్యాడర్ తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా ఎల్ రాజయ్య కూడా వీళ్ళంతా కూడా ఒక భారీ కాన్వాయ్తో హైదరాబాద్ తరలి వెళ్లారు. ఈ రోజు అక్కడ రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా కూడా ఇక్కడ అంటే పెద్దపల్లి జిల్లాలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు విజయం ఖాయమని అనే దిశగా కూడా వాళ్ళు ఒక సంకేతాలు అయితే ఇస్తున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. అంటే ఇప్పటికే ప్రత్యర్థి బలంగా ఉన్నా అంటే విజయరమణారావు మాజీ ఎమ్మెల్యే కూడా చేశారు ఆయన. అంటే ఆయన ఇప్పుడు మరింత బలం పెరిగినట్టు కూడా అయింది. మాజీ ఎమ్మెల్యేతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీలోకి రావడము, మళ్ళీ ఈ విజయరమణారావుకు మద్దతు ఇవ్వడము, వీళ్ళంతా కూడా ఒక భారీగా ర్యాలీగా బయలుదేరి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ రోజు హైదరాబాద్ లో పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు విధంగా కృషి చేయనున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో కూడా మంచి ఊపు మీద ఉందని కూడా చెప్పవచ్చు. పలు జిల్లాల్లో ఇప్పటికే పార్టీల నుండి పొంగులెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళు కానీ జూపల్లి లాంటి వాళ్ళు బడబడ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆశగా చూస్తున్న పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వంకి ఖచ్చితంగా ఒక గడ్డు పరిస్థితి అయితే నెలకొనే సంకేతాలు అయితే ఇప్పటి నుంచే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకు ఇప్పుడు ఈ రోజు ఉదాహరణగా పెద్దపల్లి జిల్లాలో కూడా ఒక పార్టీ క్యాడర్ అంతా కూడా దాదాపుగా బీఆర్ఎస్ అంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత కూడా అంటే ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా అంటూ కూడా వాళ్ళంతా అంటే తనకు సంబంధించిన బినామీలకే ఏదైతే కాంట్రాక్టులు అప్పచెప్పి ఇదంతా కూడా వాళ్ళకి లబ్ధికి అంటే తాను స్వయంగా సొంతంగా తాను మాత్రమే అభివృద్ధి చెందుతున్నాడు, కింది స్థాయి క్యాడర్ ను గుర్తించట్లేదని గతంలో కూడా వాళ్ళు చాలా సార్లు విమర్శించిన పరిస్థితి. దానికి ఊతంకొస్తూ ఈ రోజు వీళ్ళంతా కూడా ఒక భారీ కన్వాయ్తో హైదరాబాద్ బయలుదేరి పార్టీలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా కూడా పనిచేయనున్నట్లు ఈ రోజు తాజాగా బహిర్గతమైతే అయ్యింది రాష్ట్రం.
రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. నెక్స్ట్ ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ఉపేంద్ర మనకి సిద్ధంగా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో మళ్ళీ డెంగ్యూ డేంజర్ బెల్ట్స్ మోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం జిల్లాలోని 29 గ్రామాల్లో 32 కేసులు నమోదైనటువంటి పరిస్థితి. తీవ్ర వర్షాలతో దెబ్బతిన్న డ్రైనేజ్ వ్యవస్థ, కాలులోకి మురుగునీరు చేరడంతో ఈ పరిస్థితి దాపరించిందని కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంచాయతీ కార్మికుల సమ్మెలో ఉండటం వల్లే పల్లెల్లో చెత్త కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి. శుభ్రత లోపించడం, డెంగ్యూపై చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ఉపేంద్ర చెప్పండి. రైట్ రాజశేఖర్, ఖమ్మం జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తా ఉంది. ఇప్పటికే గత 4 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లాని గడగడలాడించినటువంటి డెంగ్యూ కేసులు ప్రస్తుతం చాప కింద నీరులా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తా ఉన్నాయి. అనేక చోట్ల పారిశుద్ధ్య లోపం ఫలితంగా ఈ డెంగ్యూ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని కూడా ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 32 కేసులు నమోదైనట్లు కూడా అధికారులు లెక్కలు చెప్తా ఉన్నారు. వివిధ పిఎస్సి కేంద్రాల్లో నమోదవుతున్నటువంటి కేసుల్ని చూస్తా ఉంటే ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే రానున్న గత 4 ఏళ్ల క్రితం ఏ సంఘటన అయితే జరిగిందో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అనేటువంటి అభిప్రాయంతో కూడా ప్రజలు అభిప్రాయం వ్యక్తపరుస్తున్న సందర్భం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. వర్షాకాలం తీవ్ర స్థాయిలో డ్రైనేజీలు ఇప్పటికే పూర్తి స్థాయి చోట్ల కూడా తీవ్రమైనటువంటి విలేకరణం చేస్తా ఉన్న సందర్భం కూడా ఖమ్మం నగరంలో అనే జిల్లా వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ఇదే నేపథ్యంలో పంచాయతీ కార్మికులు పల్లెల్లో సమ్మె చేస్తున్నటువంటి నేపథ్యంలో పంచాయతీ కార్మికుల సమ్మెతోటి గ్రామాల్లో పారిశుద్ధ్యం తీవ్ర స్థాయిలో లోపించింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికం చెత్త తీసుకెళ్లడానికి ఎవరు వస్తారని ఎదురు చూస్తున్న నేపథ్యం కూడా కనబడుతున్న తరుణంలో ఇప్పుడు డెంగ్యూ అనేది మరో భయంకరమైనటువంటి వెలుసు మోగిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. దీనిపై ఇప్పటికే జిల్లా అధికారులని సంప్రదించినప్పటికీ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. గ్రామంలో ఉన్నటువంటి మురుగునీరు వ్యవస్థ కావచ్చు, గత కొన్నాళ్ళుగా పూర్తి స్థాయిలో పేరుకుపోయినటువంటి మురుగునీరుని వెంటనే దాన్ని పరిశుభ్రం చేసుకోవాలనేది కూడా అధికారులు కార్మికులు ఎవరైతే ఉన్నారో గ్రామ పంచాయతీకి సంబంధించిన పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ అశుభ్రత ఎక్కడికక్కడ ఉన్నటువంటి చెత్త పేరుకున్నటువంటి పరిస్థితి. ఇంకోటి ప్రధానంగా 32 కేసులు నమోదైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి అధికారులు నివేదికలు ఎలా చెప్తున్నారు, వారి పరిస్థితి ఎలా ఉంది, వారికి ట్రీట్మెంట్ సంబంధించినటువంటి విషయాలు కానీ ప్రజలకు జాగ్రత్త చెప్పడంలో కానీ అధికారులు ఎలాంటి సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది? జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే అధికార వైద్య శాఖని ఇప్పటికే అప్రమత్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పిఎస్సీ ఉన్నటువంటి అధికారులను, ఆ తర్వాత డాక్టర్స్ ని, ఇతర సిబ్బందిని కూడా అలర్ట్ గా ఉండాలి, ఈ దోమల నివారణ కోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదే తరుణంలో జిల్లా డిఎంఎన్హెచ్ గా ఉన్నటువంటి మాలతి గారు కూడా ఈ రోజు సమాచారం అందించిన మేరకు తన యొక్క ఆలోచన ఎలా ఉందనంటే డెంగ్యూ గతంతో పోల్చుకుంటూ తగ్గినట్టుగా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ అన్ని పిహెచ్ సెంటర్స్లలో ఇప్పటికే పెరిగినటువంటి డెంగ్యూ కేసులు చూస్తా ఉంటే రానున్న కాలంలో ఇంకా భయంకరమైనటువంటి ప్రమాదం కొంచెం ఉందని కూడా ఖమ్మం జిల్లా ప్రజలు అభిప్రాయం వ్యక్తపరుస్తా ఉన్నారు. రాజశేఖర్, చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.